ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని అక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 7 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఒక 10 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ 9:16 సెలెక్ట్ చేసుకొని రైట్ అయితే ఇస్తున్నాను. వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. అయిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అయితే చేసేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా జూమ్ అయితే చేసేసుకోవాలి. అన్ని ఫొటోస్ జూమ్ చేసుకోవాలి, మంచిగా ఫుల్ స్క్రీన్లో కనపడేట్టు. అట్లా జూమ్ చేసుకుంటే మనకు వీడియో అనేది చూడడానికి చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి. నేనైతే ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఉండే ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలి. అన్ని పిక్స్ కూడా ఒక్కొక్క ఎఫెక్ట్స్ అనేది అన్ని పిక్స్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ మీకు ఈ ఎఫెక్ట్స్ కావాలంటే ఫొటోస్ మధ్యలో ఒక సింబల్ ఉంటుంది కదా, బాణం గుర్తు లాంటిది, దాని మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అన్నిటికి కూడా ఒక్కొక్క ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. నాకు ఫొటోస్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. కొంచెంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఫొటోస్ లెంతీగా ఉన్నాయి, కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 3 పాయింట్స్ వరకు అయితే ఉంచేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా అట్లనే చేసేసేయాలి. అన్ని పిక్స్ కూడా కరెక్ట్గా చూసేసుకొని అన్ని పిక్స్ కూడా అట్లనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్కి సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. టెంప్లెట్ యాడ్ చేసిన తర్వాత జూమ్ అనేది చేసేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో జూమ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దానికి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ వేసుకోవాలి. ఆఫ్ వేస్తే మ్యూజిక్ అనేది దానికి టెంప్లెట్కి ఉన్న మ్యూజిక్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లిరిక్స్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్లో అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ ఇట్లా లిరిక్స్ వీడియో అండ్ టెంప్లెట్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో అనేది ఇట్లా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వీడియో అయితే. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో సేవ్ చేయడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.